హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ ఎస్ఎస్పి వ్లాగ్స్. మనం ఈరోజు ఈ వీడియోలో మేము చేసే పని ఎంత కష్టమైనదో మీకు ఆల్రెడీ చూపించాను. అలాగే ఈరోజు మనం ఈ వీడియోలో జరీ పాగల్లో అతుకుతామండి. మేము ఈ జరీ పాగల్లో వచ్చేసి 10 చీరల వరకు వస్తుంది. తర్వాత మళ్ళీ 10 చీరల తర్వాత మళ్ళీ అతుక్కోవాలి. ఇప్పుడు ఫస్ట్ మా మిస్సెస్ అతుకుతుందండి. మొత్తం మీద కుడివైపు వచ్చేసి 3 పాగల్లో, ఎడం వైపు వచ్చేసి 2 పాగళ్ళు ఉంటాయండి. ఇవి నేను చెప్పేది ఓన్లీ జరీ పాగళ్ళు. ఈ కుడివైపు 3 పాగళ్ళు వచ్చేసి ఒక్కో పాగడే కనీసం ఎట్లా వేసుకున్నా కానీ 20 నిమిషాలు ఖచ్చితంగా పడుతుందండి. 20 నిమిషాలు పడుతుంది. అలాగే 3 పాగళ్ళు వచ్చేసి నాకు తెలిసి ఒక గంటన్నరలో ఫినిష్ అయిపోతుంది. అలాగే 2 వైపులా ఒకరికొకరు కూర్చుంటే మాత్రం, ఇద్దరు అతికే పని అయితే మాత్రం గంటన్నరలో మొత్తం పాగల్లో క్లియర్ అయిపోతుంది. జరీ వరకు అంతవరకు క్లియర్ అయిపోతుందండి. అంటే ఇక్కడ ఏంటంటే ఒక పాగడ అతికి లెగవచ్చు, లేదంటే మొత్తం 3 పాగళ్ళు ఒకేసారి అతుక్కోవచ్చు. అది మన ఇష్టం అండి. మన ఓపికను బట్టి మనం కూర్చొని చేసుకోవచ్చు. ఈ జరీ పాగల్లో ఎప్పుడైతే అతుకుతామో అంతవరకు క్లియర్ అయిపోతుంది. మళ్ళీ తర్వాత మనం అతకాలంటే మళ్ళీ 10 చీరలు అవ్వాల్సిందే. మళ్ళీ 10 చీరల తర్వాత అప్పుడు మళ్ళీ అతుక్కోవాలండి. ఈ విధంగా ఇక్కడే ఈ కుడి చేతి వైపే మనకి టెంపుల్ పాగడని ఉంటుంది. నేను ఆల్రెడీ వీడియోలో చూపించాను. టెంపుల్ పాగడే మేము ఏ విధంగా బయట వెలుపుకొని ఏ విధంగా గొట్టాల మీదకి చుట్టుకున్నామో అది అక్కడ చూసారా. మేము ఆ టెంపుల్ పాగడ కూడా అతకాలి. అది ఇప్పుడు కాదండి, ఈ జరీలు పూర్తి అయిపోయిన తర్వాత అప్పుడు ఆ టెంపుల్ పాగళ్ళు 2 అతుక్కోవాలి. ఇప్పుడు కుడివైపు మా మిస్సెస్ అతుకుతుంది, ఎడం వైపు నేను కూర్చున్నాను. నాది కొంచెం లేట్లేండి. కుడివైపు మాత్రం ఆ అమ్మాయి అతికేసేస్తుంది. ఇంకా ఆ అమ్మాయి పని ఏదన్నా ఉంటే చూసుకుంటుంది. నేను ఎడం వైపు నిదానంగా అతికేసి లెగుస్తాను. తర్వాత ఇంకా అచ్చు వేసుకొని పట్లు అతకాలి. పట్లు మాత్రం ప్రతి 5 చీరలకి అతుక్కోవాల్సిందే. ఎవరైనా సరే పట్టు మాత్రం ప్రతి 5 చీరలకి కలర్ మారుతుంది కాబట్టి ఖచ్చితంగా 5 చీరలకు అతుక్కోవాల్సిందే పట్లు. ఆ పట్టు పాగళ్ళు కూడా నేను చూపిస్తానండి తర్వాత. ఈ వీడియోలో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా మేము అతికేది చూస్తుండండి, మీకు తెలుస్తుంది.
నేను ఇక్కడ ఈ జర్రీ పాగడి చేతిలోకి తీసుకోవడానికి ఓ పూట పట్టేటట్టుందండి నాకు. నేను మామూలుగా అయితే నేను కొంతకాలం వరకు ఇది నేర్చుకోలేదు. తర్వాత ఇక తప్పనిసరి అయ్యి నేర్చుకోవాల్సి వచ్చింది. నేర్చుకొని చిన్నగా నేను మామూలుగా ఇవన్నీ అతుకుతూ ఉంటాను. నేను అతుకులు కానీ వేసానంటే మాత్రం అవి మళ్ళీ మనం అతుకులు తీయటానికి మాత్రం రావండి. అంత గట్టిగా ఉంటాయి నా అతుకులు. చాలామంది అతుకులు పెట్టారంటే మాత్రం అవి ఊడిపోతుంటాయి. అది మనం అతుకులు లాగేటప్పుడు కొంచెం రిస్క్ అవుతుంది. కొంచెం లేట్ అయినా సరే నేను మాత్రం నీట్గా జాగ్రత్తగా చూసి అతుకుతానండి. నా పని ఏంటంటే ఎప్పుడైనా సరే మనం చీర నేసాము అంటే అది క్వాలిటీగా ఉండే విధంగా నేను చూసుకుంటాను మ్యాక్సిమం. ఎందుకంటే ఏదో నేసి చీర తయారు చేసి వాళ్ళకి ఇచ్చాము అనే ఉద్దేశం మాత్రం ఎక్కువ శాతం నాకు ఉండదండి. అందరూ చాలామంది బాగా నేసి చీరలు తయారు చేయాలని అనుకుంటారండి. నేనేంటంటే నా ఫార్మాలిటీ కోసం నేను చేసే పని నాకు నచ్చకపోతే మాత్రం నేను మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తాను. దానికోసమే నేను ఆ మాట చెప్తున్నాను. కానీ అందరూ సరిగా నేయరని సరిగా చీర తయారు చేయరని కాదండి నా ఉద్దేశం. నా ప్రకారం నేను నచ్చకపోతే మాత్రం నేను మళ్ళీ దాన్ని ఖచ్చితంగా ఒప్పుకోనండి. దాన్ని మళ్ళీ రిపీట్ చేసి దాన్ని బాగా నేసేంత వరకు నేను ట్రై చేస్తానండి. ఎందుకంటే మనం చీర నేసిన తర్వాత దాన్ని మొన్న ఒకసారి వీడియోలో చూపించాను కదా, దాన్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలి అని. మరకలు ఏమైనా పడినాయా, లేదంటే ఏమైనా డ్యామేజ్ ఏదైనా అయిందా, మనం పొరపాటున ఏదైనా నేసామా అనేది ఒకసారి మనం చూసుకోవాలండి. చూసుకొని అప్పుడు మనం నేసిన తర్వాత మెటీరియల్ అవన్నీ వాళ్ళు ఇస్తారు కాబట్టి వాళ్ళకి చీరలు మనం జాగ్రత్తగా తీసుకెళ్ళి ఇస్తే మాత్రం మనకి ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. నేను ఈ వీడియోని మనం అతికినంతసేపు గంటన్నర తీయాలంటే మాత్రం కష్టమండి. అందుకని నేను ఒక 10 నిమిషాలు 12 నిమిషాలు వచ్చేటట్టుగా పెట్టానండి. అవి అతకటం కొంచెం లేట్ అయినా నిదానంగా అతుక్కోవాల్సింది మేము జాగ్రత్తగా. అదండి.
ఈ వీడియోని అంతసేపు మీరు చూడాలంటే కొంచెం బోర్ కొట్టే ఉంటుందండి. వీలైనంత వరకు నేను చెప్తూ ఉంటాను, మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఏదైనా ఒకవేళ ఎవరైనా పిలిచినా కానీ, బయట ఏదైనా పని ఏదన్నా వచ్చినా కానీ వెంటనే లెగుస్తానికి ఉండదండి. చూసుకొని చాలా జాగ్రత్తగా లేవాలి. లేదంటే ఆ పాగడే అయిన తర్వాతే లెగవాలండి. మధ్యలో లేచామంటే మనం అది ఖచ్చితంగా తేడా వస్తుంది. అప్పుడు మనమే చాలా ఇబ్బంది పడాలండి. అందుకనే మేము దాదాపుగా లెగవండి, మొత్తం అతికిన తర్వాతే లెగుస్తాము. ఇదే విధంగా తర్వాత అక్కడ మేము అతుకుతున్న దానిపైన పైపులు కనిపెడుతున్నాయండి. ఆ పైపులు ఉన్నాయి కదా, అది అచ్చు అండి, అచ్చు పట్లు. అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. తప్పక చూడండి ఫ్రెండ్స్. మా పని ఇంతేనండి, ఎంత కష్టమైనా చేయాల్సిందే. ఇప్పుడు ఇక్కడ మేము అతికాం కదండి, వేసిన అతుకులు చూపిస్తాను చూడండి. చూసారా, అవేనండి అతుకులు, మేము అతుకులు వేసినవి. ఆ టెంపుల్ పాగడ కూడా అక్కడ కింద చూసారా, జరి పాగల దగ్గరలో టెంపుల్ పాగడలు కూడా ఉన్నాయి చూసారా. అదండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.